ఒకవేళ యేసుప్రభు అప్పుడే దేవుడు అయితే దేవుడు అని కొంతమంది ఒక్కరైనా, కొందరు ఇర్మియా అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరేమో యోహాన్ అన్నారు, మరికొందరు ప్రవక్త అన్నారు. ఒక్కరైనా దేవుడు అని చెప్పలేదా? ఒక్కరైనా చెప్పాలి కదా. అప్పుడు చెప్పని సాక్ష్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు లేనటువంటి రూమర్, అంటే ఆయన గూర్చి లేనటువంటి సాక్ష్యం ఈ మధ్య కాలంలో వచ్చింది. ఏది? అప్పుడేమో వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవక్తలలో ఒకడని కూడా చెప్పారు, కానీ దేవుడు అని మాత్రం, దేవుణ్ణి మాత్రమే నమ్మితే నువ్వు విశ్వాసివి కాలేవు, పరిపూర్ణుడు కాలేవు, విశ్వాసంలో నీకు పరిపూర్ణత రాదు. అప్పుడు యేసుప్రభు అంటున్న మాట, ఆవగింజంత విశ్వాసం ఉంటే నీలో ఉంటే ఈ కొండ ఎత్తి సముద్రంలో పడవేయచ్చు అన్నటువంటి మాట చెప్పాడు. దాని అర్థం ఏంటి? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలి? ఎందుకంటే బెంగళూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి నవీన్ తమ్ముడు వచ్చి ఈ సమయంలో దేవుని మాటలు మనకు పంచుతాడు. దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేటటువంటి ఆసక్తితో మీరు జాగ్రత్తగా వినాలి అని కోరుకుంటూ నేను ఈ సమయాన్ని తమ్ముడికి అప్పగిస్తూ ఉన్నాను. మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే మీ అందరికీ నా యొక్క వందనాలు, శుభములు తెలియజేస్తున్నానండి. ఇందాక అన్నారు దూరం నుంచే వచ్చాను, దాదాపుగా 750 కిలోమీటర్లు. ఇంకా అటు నుంచి ఇంటికంటే ఇంకొక 30 కిలోమీటర్లు, సో దాదాపుగా 800 కిలోమీటర్లు అనుకోండి. చాలా కారణాలు ఉన్నాయి, అయినా కూడా మనసు అయితే ఇక్కడ ఉంది, కానీ కారణాలు అటు ఉన్నాయి. మొత్తానికి వచ్చాను. ఎందుకు దేవునికి స్తోత్రం, మీ అందరినీ ఇలా కలుసుకోగలిగాను. అయితే ఉదయం నుంచి చాలా అనేక విషయాలు అన్న వాళ్ళు పంచుకున్నారు. అయితే ఇందాక అన్న కూడా చాలా చక్కగా పాడారు. అంటే పాట ఎంత చక్కగా రాస్తే దానికి ప్రాణం పోసేది మాత్రం ఎంత చక్కగా పాడామనేది. కనుక అన్న చాలా చక్కటి తలంతును కలిగి ఉన్నాడు కనుక అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలాగే సంభాషణే కాదు, పాటలో కూడా రుచి ఉండాలి. అలా మనం రుచికలేదిగా పాడితే ఇందుకు దేవునికి మహిమ ఘనతలు కలుగుతాయి. కనుక ఈరోజు మనం నిర్ణయించినటువంటి అంశాన్ని బట్టి ప్రపంచ క్రైస్తవులలో విశ్వాసులు ఎందరు కనుక ఉదయకాల సమయంలో అన్న పేరు గుర్తులేదు, ఫస్ట్ మెసేజ్ కృష్ణ అన్న చెప్పారు కొన్ని విషయాలు, తర్వాత శేఖర్ అన్న కూడా మాట్లాడారు. అయితే విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు కనుక మనకి సాధారణంగా బయట నా వాయిస్ క్లియర్గా ఉందండి, మీకు అనిపిస్తుంది? ఓకే, రైట్. సాధారణంగా బయట మన గురించి ఏం మాట్లాడుకుంటారో తెలుసా? మనం బయట వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా సాధారణంగా. ఆ సంఘం ఇలా, ఈ సంఘం ఇలా, వాళ్ళ విశ్వాసం ఇలా ఉంది, వీళ్ళ విశ్వాసం ఇలా ఉంది అనేసి మనం వేరే వాళ్ళ అంటే సహవాసాలు ఎలా ఉంటాయనేసి మాట్లాడుతూ ఉంటాం. బయట వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతుంటారు? బయట వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతుంటారంటే వీళ్ళకి ఈ ఒక్క సబ్జెక్టు తప్ప వేరేది తెలియదు. ఇది మన గురించే ఎక్కువగా మాట్లాడుకునేటువంటి మాట. ఇప్పుడు చెప్పండి, అటువైపు నుంచి చూస్తే వాళ్ళు మాట్లాడేది కరెక్టే అని బయట సమాజానికి అనిపిస్తుంది. మన వైపు నుంచి చూస్తుంటే వీళ్ళందరూ ఇలా ఉన్నారు అందుకే ఇది చెప్తున్నామని మనం అనుకుంటున్నాం. అయితే ఎందుకు ఇది ఒక్క సబ్జెక్ట్ ఎందుకు ఇలా ఎక్కువగా వెళ్ళిపోతుందంటే వాళ్ళు ఈ ఒక్క సబ్జెక్టులోనే మనల్ని ఏమంటాం హైలైట్ చేస్తున్నారు. మిగతా ఏ విషయాలు నీ బ్రతుకు మార్చుకో, నీ మనసు మార్చుకో, మన జీవిత పరమార్థం ఇది, దేవుని సంకల్పం ఇది, దేవుని చిత్తం ఇది అని చెబితే అంతగా రికగ్నైజ్ చేయరు, మనల్ని గుర్తింపు లేదు మనకు. ఎవరు చెప్పాలి? బడా భక్తులు, కార్పొరేట్ సేవకులు, లేదా మనకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ లేదా
సేవకులు ఉండేటువంటి వారి యొక్క మెసేజ్లే ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటాయి, అలాంటి మెసేజ్లు. మరి ఇంతకీ ఇప్పుడు భగవాన్ దాస్ అన్న మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టు కూడా ఎక్కువ యేసు దేవుడు కాదు అనేటువంటి విషయాలు ఏవైతే రుజువు చేస్తున్నారో అవే ఎక్కువ వ్యూస్ ఉంటాయి. అవునా? మిగతావి కూడా మాట్లాడాడు కదా, అన్ని వీడియోస్లో మిగతావి కూడా ఉన్నాయి కదా, ఎందుకు అవి హైలైట్ కాలేదు అంటే కారణం ఏంటంటే ఈ ఒక్కొక్క కోణంలోనే మనల్ని ప్రపంచం ప్రత్యేకపరుస్తుంది అన్నమాట. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రపంచమంతలో సేవకులు, బోధకులు, సువార్థికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపము నుంచి ఎలా బయటపడాలని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, రైట్. కానీ పాపము ఎన్ని రకాలుగా డెఫినేషన్గా మనకి దేవుడు చెప్పాడు బైబిల్లో? 4 రకాలు కదా. ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది చేయనెరిగి అలాగ చేయనివానికి పాపము, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. ఆజ్ఞాతిక్రమం గురించి మాట్లాడతారు లోకంలో, సకల దుర్నీతి గురించి మాట్లాడతారు, మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపం కలుగును అనేది చాలా తక్కువ. విశ్వాస మూలము కానిదేదో అంటే ఇంకెప్పుడు ఎక్కడ వినలేదు నేను. ఇప్పుడు ఈ పాపం గురించి బయట ఎక్కడ చెప్తున్నా కూడా విశ్వాస మూలము కాని పాపం గురించి చెప్పడం అయితే మనం విన్నామా? మన సర్కిల్లో బడా సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు వినలేదు. ఆ పాపము కూడా చేయకూడదని ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాం మనం. ఓకే, ఎందుకు ఇంత అంటే అన్ని రకాలుగా, అందుకనే మనం సంపూర్ణులకు సాగిపోదాం అన్నాడు. క్రీస్తుని కూర్చిన మూలోపదేశం కూడా మానాలి. ఇప్పుడు 1వ తరగతి వాడికి 10వ తరగతి సబ్జెక్ట్ చెప్తే ఎక్కదు, 10వ తరగతి వాడికి డిగ్రీ లెవెల్లో చెప్పినా ఎక్కదు. ఎవరికి చెప్పాల్సిన సబ్జెక్టు వాళ్ళకే. అయితే ఇప్పుడు యేసు దేవుని కుమారుడని క్రైస్తవులకు చెప్పగలుగుతున్నామనంటే దాని అర్థం ఏంటి? ఎవరు తెచ్చుకున్నారు ఈ దౌర్భాగ్యపు దుస్థితి? స్టూడెంట్స్ ఎలా నీ మెచ్యూరిటీ లెవెల్ ఎంత ఉందో అంత చెప్పగలగాలి టీచర్. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడి వరకు యేసు ప్రభువుని అర్థం చేసుకున్నారు? వాళ్ళ యొక్క భావాలలో యేసు ప్రభువుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడంలో ముందున్నారు కనుక వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు మనము ఆలోచిస్తూ ఉంటే ప్రపంచ క్రైస్తవులలో విశ్వాసులు ఎందరు అనే దాని గురించి ఆలోచించక మునుపు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అదేంటంటే క్రైస్తవుల గురించి పక్కన పెట్టండి, క్రైస్తవులు కానప్పుడు మన విశ్వాసుల సంగతి ఏంటి? వాళ్ళు దేన్ని బట్టి విశ్వాసులుగా తీర్చబడ్డారు, ఎంచబడ్డారు అని అంటే ఉదయకాల సమయంలో శేఖర్ అని ఒక మాట జ్ఞాపకం చేశారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివితే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. చాలా గమనించండి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటున్నాడు. విశ్వాసం అంటే ఏంటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేనికోసం నిరీక్షించారు? మన పెద్దలు కానీ మన పూర్వీకులు కానీ దేనికోసం నిరీక్షించారు? అప్పుడు ఒకసారి చూస్తే అదే అధ్యాయంలోనే కంటిన్యూషన్గా 6వ వచనం చదువుతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చాలా చూసారా ప్రియులరా, ఏమన్నట్టున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఓకే, మరి అయితే వాళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారంట? వారి యొక్క విశ్వాసం మన పూర్వీకుల యొక్క విశ్వాసం చెప్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా మనం అడిగితే విశ్వాసం అంటే ఏంటి అంటే యేసు దేవుని కుమారుడిని నమ్మడం అనేసి మనం చెప్తాం. మరి యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునుపు ప్రవక్తల యొక్క విశ్వాసం ఏంటి? విశ్వాసం ఒక్కటేనే ఉంది బైబిల్లో, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. విశ్వాసం ఎన్ని? ఒక్కటే అన్నప్పుడు అది పాత నిబంధనలో పెద్దలకైనా అప్లికబుల్, క్రొత్త నిబంధనలో సర్వసత్యంలో ఉన్నటువంటి అందరికీ ఒకటే మూలం. కాబట్టి విశ్వాసం ఒక్కటే అని అన్నప్పుడు ఇక్కడ పెద్దల సాక్ష్యం గురించి చెప్తున్నాడు. ఏమని? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము,
దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో. ఏమండి, విశ్వాసంలో మొదట ఏం నమ్మాలంట? దేవుడు ఉన్నాడు, రైట్. తర్వాత తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను అంటున్నాడు. చూసారా, దేవుణ్ణి వెదికే వారికి దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఫలాన్ని కూడా మనం ఆయన్ని నమ్మితే ఆయన ఖచ్చితంగా మనకు ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఇది ఎవరి విశ్వాసం? పెద్దల విశ్వాసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పెద్దల విశ్వాసాన్ని పాటిస్తూనే నేటికి ఇశ్రాయేలీయులమని చెప్పుకుంటూ, యూదులమని చెప్పుకుంటూ, లేదా ఇస్లామీయులము మహమ్మదీయులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇదే నమ్ముతారు. వారి యొక్క విశ్వాసం ఇదే. దేవుడు ఉన్నాడనియో, ఆయన నమ్మేవారికి, ఆయన్ని వెతికే వారికి ఫలము దయచేయవాడనియో అనేటువంటి నమ్మకము, విశ్వాసం ఎవరిది అంటే ఇస్లామీయులది, ఇశ్రాయేలీలది, యూదులది. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటి? విశ్వాసం ఒక్కటే అన్నప్పుడు ఎక్కడ తేడా వస్తుంది? ఏమండి, ఆలోచిస్తున్నామా? ఒకసారి విశ్వాసమునకు కర్త ఎవరని చదువుకున్నామండి? యేసుక్రీస్తు కదా. 12వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు అన్నాడు. ఇప్పుడు విశ్వాసమునకు కర్త రాకమునుపు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచిస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమును అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ఆ ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంటున్నాడు. చూసారా, అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసము వెల్లడి కాక మునుపు అన్నాడు. ఇంతకు మునుపు మనం చదువుకున్న హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట దేని గురించి? విశ్వాసము వెల్లడి కాక మునుపు ఉన్నటువంటి మాటలు అవన్నీ. అయితే ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా అంటున్నాడు. చూసారా, అంటే అక్కడే ఉండొద్దు. పెద్దల యొక్క విశ్వాసం ఏంటి? దేవుడు ఉన్నాడనియో, ఆయన నమ్మవానికి ఫలము దయచేస్తాడనేటువంటి విశ్వాసం పెద్దలది. ఇప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రికలు పౌలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక ముందుకు, మళ్ళా చదవండి ఆ వచనం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా అంటున్నాడు. అంటే పెద్దల తర్వాత, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక ముందుకు మనము విశ్వాసము కంటిన్యూ చేయాలి. అది ఏదే? పెద్దలు పట్టుకున్నదే మేము పట్టుకుంటామంటే కుదరదు. పెద్దల కాలం వేరు, పెద్దల యొక్క అంటే వారికి ఉన్నటువంటి విధులు, కట్టడలు, ధర్మశాస్త్రము వేరు, మనం ఉన్నటువంటి కాలము వేరు. గనుక ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఏమండి, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము అంటున్నాడు. అంటే విశ్వాసము వెల్లడైందంటే ఎలా వెల్లడైంది అంటే, మన పూర్వీకులు ఎవరి కోసం ఎదురు చూశారు? అది అర్థమవుతుందా? మన పూర్వీకులు ఎవరి కోసం ఎదురు చూశారంట? యేసుక్రీస్తు గురించి. ఇంక యేసుక్రీస్తుగా వచ్చేసాడు. ఇప్పుడు ఎవరి ఎంతో విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూశారంటే, దేవుడా ఈ లోకానికి రక్షకుని పంపించు. అదే జరిగింది. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నప్పుడు మొరపెట్టారు. వారి మనవి దేవుడు విని రక్షకుని అంటే మోషేను పంపించాడు దేవుడు. అలా ప్రజలందరి పాప విమోచనార్థమై ప్రవక్తలు, మన పెద్దలు, పూర్వీకులు అందరూ ఎవరి కోసం ఎదురు చూశారంటే పాప విమోచనము కోసం పరిశుద్ధుడైన యేసును నిరీక్షించారు. అందుకనే అపోస్తుల కార్యాల్లో దాని గురించి వ్రాయబడినటువంటి మాట, పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇందరి గురించి ఆ యూదులకు చాలా క్లియర్గా బోధిస్తాడనమాట. అందుకని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని
అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకం అంటున్నాడు. అంటే ఆది నుండి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు కోసం నిరీక్షించాడు. కానీ దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే తన కుమారుని పంపిస్తాడు గనక అప్పటి వరకు యేసు ప్రభు ఎక్కడ ఉండాలి? పరలోక నివాసి అయి ఉండాలి. ఇది దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు 23వ వచనం చదువుదాం ప్రియులారా. ఎందుకంటే 22 నుంచి చదువుదాం క్లియర్గా. 22 నుంచి 24. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను అంటున్నాడు. చూసారా, ఇవన్నీ ఎవరి ద్వారా చెప్పించాడంటే దేవుడు మోషే గారి ద్వారా. అంటే యేసు ప్రభు రాకముందే యేసు ప్రభు గురించి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాట. మరి ఇశ్రాయేలీలు ఆ మాటలు నమ్మాలా వద్దా చెప్పండి? నమ్మాలి. నేను దేవుని ఒక్కరినే నమ్ముతాను, యేసు ప్రభువుని నమ్మనంటే నువ్వేం విశ్వాసవి? ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మావు, కానీ దేవుని మాటలు నమ్మలేదే. ఏమంటే మా నాన్న ఉన్నాడు, మా నాన్న మాట నేను వినలేదంటే ఏమి దాంట్లో ప్రయోజనం ఏమని చెప్పండి? మా నాన్న ఉన్నాడని చెప్పుకుంటాను, కానీ మా నాన్న మాట నేను వినకపోతే దానికి అర్థం లేదు. అదే జరిగింది. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువుని దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు ఏం చేశారంట? ఆ యూదులు, ఆయన స్వకీయులు ఏం చేశారంట? చదువుదాం, 9వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అంటున్నాడు. చూసారా, అంటే యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినా కూడా తన స్వకీయులే, అంటే ఎవరి చేతిలోనైతే బైబిల్ ఉందో, ఎవరి చేతిలోనైతే ధర్మశాస్త్రం ఉందో వాళ్ళే యేసు ప్రభుని నమ్మలేదు. అంటే ఎంత దౌర్భాగ్యపు దుస్థితి చూసారా? మీరెట్లా విశ్వాసాలు అవుతారు? దేవుడు ఉన్నాడని చెప్పినంత మాత్రాన మీరు విశ్వాసాలు అయిపోరు. ఆయన మాటలు కూడా దేని గురించి చెప్తున్నాడు, దేన్ని నమ్మమని చెప్తున్నాడు, అది నమ్మాలి. కనుక మనం ఆలోచిస్తూ ఉంటే ఇందాక మనము అపొస్తలుల కార్యాల్లో చూసుకున్నటువంటి మాట, అంటే ఆది నుండి సమస్త ప్రవక్తల నోట పలికించాడు కదా యేసు ప్రభువుని నమ్మమని. అయితే 2వ కీర్తనలో కూడా కుమారుని ముద్దు పట్టుకుని లేనిడల కోపింతును అన్నటువంటి మాట కూడా ఉంది కదా. ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే పెద్దల యొక్క సాక్ష్యం ఏంటి? ఏమంటే పెద్దల యొక్క సాక్ష్యము వాళ్ళు దేవుడు ఉన్నాడని మాత్రమే నమ్మారు. తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నాడని, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తాడని కూడా నమ్మారు. అయితే ఇశ్రాయేలీలు అది నమ్మలేదు. ఎవరిని నమ్మారు చూద్దాం. ఇశ్రాయేలీలు ప్రవక్తలు నమ్మకుండా ఎవరు నమ్మారండి? మీరు మీ పెద్దల పరంపరాచారములను అనేది మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెనని. చాలా చూసారా ప్రియులారా, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుటకు దేన్ని విడిచిపెట్టారంట? దేవుని ఆజ్ఞను. దేవుని ఆజ్ఞ ఏంటి? నా కుమారుడు ఈ లోకానికి వస్తాడు, ఆయన్ని అంగీకరించండి, స్వీకరించండి అని. అందుకనే దేవుడు సమస్త ప్రవక్తల నోట పలికించిన ఆ మాట నమ్మలేదు. కానీ వీళ్ళు ఏ మాట నమ్మారంట? మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టి దేన్ని పట్టుకున్నారు? మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు అంటున్నాడు. చూసారా, యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. మరి యేసు ప్రభు తనను నమ్మమని చెప్పాడా లేదా? ఒకసారి చూద్దామా. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి. చూసారా, దేవుణ్ణి మాత్రమే నమ్మితే నువ్వు విశ్వాసివి కాలేవు, పరిపూర్ణుడు
కాలేవు, విశ్వాసంలో నీకు పరిపూర్ణత రాదు. ఎందుకంటే ఒకానొక సందర్భం మనకు గుర్తుకు రావాలి. యేసు ప్రభు శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు, మూగ దయ్యాన్ని. అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట, ఆవగింజంత విశ్వాసం ఉంటే నీలో ఉంటే ఈ కొండ ఎత్తి సముద్రంలో పడవేయచ్చు అన్నటువంటి మాట చెప్పాడు. దాని అర్థం ఏంటి? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలి? ఎందుకంటే వాళ్ళని పంపించింది ఎవరు? వాళ్ళకి అలాంటి స్వస్థత చేసేటువంటి అధికారం ఇచ్చి పంపించింది ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఎత్తి సముద్రంలో పడేయమని చెప్పితే కూడా అలాగూ జరుగుతుంది అనేసి యేసు ప్రభు చెప్పాడు. మరి యేసు ప్రభు చేత చెప్పబడి పంపబడినటువంటి వారిలో స్వస్థత చేయడం కాలేదు కాబట్టి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం కూడా ఉండాలి. లేదు అది అంటే అప్పటి వరకు దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఎవరు అనేది ఇంకా సంపూర్తిగా వాళ్ళకి తెలియలేదు. అందుకనే అప్పటికి యేసు ప్రభు సముద్రం మీద నడిచినప్పటికీ ఈయన ఏ క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి? ఈయన ఎవరో. మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి 2 సార్లు, ఒకసారి 3,000 మంది పురుషులకు, తర్వాత 5,000 మంది జనాభాకి పెట్టినా అక్కడ వాళ్ళు నమ్మలేదు ఎవరు ఈయననేసి, అంత క్లారిటీ రాలేదు. అంటే విశ్వాసము లేకపోతే నువ్వు ఎన్ని క్రియలు చేసినా వ్యర్థం. నువ్వు ఏమని విశ్వసించాలి? యేసు ప్రభువుని. దేవుడు ఆయన్ని పంపాడు, దేవుడు ఆయనలో జీవం ఉంచాడు, అందుకని ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు. అంటే మనుషులందరికీ కూడా దేవుడు ఎవరిని దిక్సూచిగా పెట్టాడు? యేసు ప్రభువుని. మనకి ఒక పాతకాలంలో దిక్సూచి అంటాం. దిక్సూచి అంటే ఏంటి? దిక్కులు తెలియజేసేటువంటి గడియారం. ఏమంటే ఇది గడియారం, ఇది టైం తెలియజేస్తుంది. ఇంకొకటి ఇలానే ఉంటుంది, కానీ అది దిక్కులు, మనం ఏ దిక్కుకు వెళ్ళాలి లేదా ఏ దిక్కును సూచిస్తుంది అనేది మనకు చూపిస్తుంది. మరి యేసు ప్రభు ఎవరు అంటే దేవుని యొద్దకు దిక్సూచి ఆయన. అర్థమైందా? ఇలా పెట్టుకొని మనం చేతిలో పెట్టుకుంటే ఆ దిక్సూచి మనకు తూర్పు ఏదో పడవ ఏదో తెలిసిపోతుంది. కానీ యేసు ప్రభుని విశ్వసిస్తే దేవుడు ఎవరో తెలుస్తుంది అనమాట. అది అందుకనే దేవుడు అంత క్లియర్గా ఎవరి చేత దాచిపెట్టకుండా సమస్త ప్రవక్తల నోట దేవుడు తన కుమారుని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. అయినా కూడా నమ్మకుండా ఆనాటి సమాజం ఏం చేసింది? పెద్దల పార్యాచారాలను గైకొనటకు సిద్ధంగా ఉన్నారు తప్ప దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు విశ్వాస విషయంలో కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్మాము కాబట్టి మాకు పరలోకం వస్తుంది అంటే కాదు, రాదు. అది విశ్వాస మూలమైన పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం అన్నాడు. ఎందుకంటే నీ విశ్వాసం పరిపూర్ణం కాలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు? మీరు తండ్రి యందు దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడే అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మహమ్మదీయులు కానీ, ఇశ్రాయేలీలు కానీ, లేదా యూదులు అని చెప్పుకుంటున్నటువంటి వారు కానీ, లేదా దేవుడు ఒక్కడే అని నమ్మి యేసు ప్రభును నమ్మనటువంటి వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద, వాళ్ళందరూ కూడా విశ్వాస మూలము కాని పాపం చేస్తున్నారు. విశ్వాసము మూలము, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు జరగకుండా పాపం చేస్తున్నారు. కనుక ఆ కేటగిరీలోకి వస్తే పాపులకు పరిశుద్ధులతో సహవాసం ఉంటుందా? మన దేవుడు ఎలాంటి వాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక అన్నాడు అని అంటే, అలాంటి పరిశుద్ధతలో మనం పాలు పంపులు పొందుకోవాలంటే విశ్వాస విషయంలో కూడా పాపం ఉండకూడదు మనకి. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా వ్యభిచారం చేయకూడదు, ఏమంటే ఇంకేంటి, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇలా ఈ పాపాల గురించి మాట్లాడుతుంటాం. కానీ విశ్వాస మూలం కానిటువంటి పాపం చాలా డేంజర్. అందుకనే 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే యోహాను పత్రికలో ఏమంటాడు? మరణకరము కాని పాపము కలదు, అయితే మరణకరమైన పాపము కలదు, అయితే అట్టి దానిని గురించి నేను వేడుకొనుట లేదు అంటున్నాడు. అంటే మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపము ఉంది. గనుక మనము ఎలాంటి పాపం చేస్తున్నాం? విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. కనుక అలాంటి పాపం చేస్తే మరణకరం పాపమే అది. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచిద్దాం ఇప్పుడు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించకపోయినా దేవుడు అపోస్తలుల చేత తన్ను విశ్వసించాలని ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేసి తన కుమారుని ఈ లోకానికి ప్రకటించాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచిద్దాం, దేవుని సాక్ష్యము ఎలాంటిదో, ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచిస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయము 9 నుంచి చదువుదాం ప్రియులరా. మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. చూసారా, దేవుని సాక్ష్యం ఎలాంటిదంట? తన కుమారుని గురించి ఇచ్చాడంట సాక్ష్యం. దేవుని సాక్ష్యాన్ని నమ్ముతున్నామా? ఎవరి సాక్ష్యాన్ని నమ్ముతాం? బోధకుల సాక్ష్యాన్ని నమ్ముతాం. ఇప్పుడు అర్థమైందా? ఈ మధ్యకాలంలో ఎందుకు ఇంతగా గట్టిగా చెప్పాల్సి వస్తుంది అంటే, లాస్ట్ టైం ఒకసారి మా ఊర్లో భగవాన్ దాస్ అన్న కలిసినప్పుడు ఒక మాట చెప్పారు. ఈ సమాజానికి మనం ఇట్లా వెళ్తేనే కరెక్ట్. అంటే మనం రఫ్గా ఉండాలి. ఎందుకు రఫ్గా ఉండాలి? ఎందుకు ముక్కుసూటిగా ఉండాలి? ఎందుకు ముక్కుసూటిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, మనము మనుష్యుల మెప్పును కోరే వారం కాము. మనుష్యుల మెప్పును కోరుకుంటే మనం ముక్కుసూటిగా మాట్లాడలేము. అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేము. ఇప్పుడు మనుష్యుల మెప్పును కోరని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. వారి యుద్ధకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిది. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. చాలండి. చూసారా ప్రియులరా, పౌలు చేస్తున్నటువంటి పని యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని యేసు ప్రభుని గురించినటువంటి వ్రాయబడిన ఏ లేఖనాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ ఎవరికి బోధిస్తున్నాడు? యూదులకు బోధిస్తున్నాడు. ఈ యూదులు ఎవరు? ధర్మశాస్త్రం లేనివారా? ఉన్నవారే. ధర్మశాస్త్రంలో ఉన్నవారికే ధర్మశాస్త్రోపదేశకుడు ఏమండి పౌలు గారు వాటిని అన్నిటినీ విప్పి చెప్తున్నాడు. అంటే ఎంత వండర్ఫుల్ అంటే ఇది ఎలా అంటే, 10వ తరగతి చదివే వాళ్ళకి 10వ తరగతి వాడు క్లాస్ చెప్తే ఎట్లుంటుంది ఏమండి? మామూలుగా టీచర్ చెప్పాలి, కాకపోతే స్టూడెంట్గా చెప్తున్నాడు అనమాట. అలా అయిపోయింది ఈ పరిస్థితి. ఎందుకు? మొదటి నుండి ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పౌలు తర్వాత వచ్చాడు. తర్వాత వచ్చి యేసు ప్రభుని గురించినటువంటి లేఖనాలు ఈయన చెప్తాడు. కానీ అయినా వారు నమ్మలేదు. ఏం జరిగింది? సత్యాన్ని చెప్పిన ఇదిగో యేసు ప్రభు గురించి యెషయా గ్రంథంలో ఇలా వ్రాయబడింది, ఇదిగో యేసు ప్రభు గురించి కీర్తనల గ్రంథంలో ఇలా వ్రాయబడింది, యేసు ప్రభు గురించి ద్వితీయోపదేశ కాండంలో ఇలా వ్రాయబడింది, మోషే ఇలా చెప్పాడు. ఇలా సమస్త ప్రవక్తలు ఎవరెవరైతే యేసు ప్రభుని గురించి ప్రకటించారో వారందరి గురించి లేఖనాలు ఎత్తి చూపిస్తే వాటిని నమ్మకుండా ఏం చేశారంట? పని పాటలు లేక తిరిగేటువంటి కొందరి దుష్టులను వెంట పెట్టుకొని అల్లరి చేయడానికి వచ్చారంట. ఏంటండి? సబ్జెక్టు ఎదుర్కోలేవా? అల్లరి చేయడానికి వస్తావా? పని పాటలు లేక తిరిగేటువంటి వారిని తీసుకొచ్చి అల్లరి చేయడం. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉంటే ఇంకొక విషయం కూడా 18వ అధ్యాయం చదవండి. 18వ అధ్యాయం 5వ వచనం. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. చూసారా ప్రియులరా, ఏమంటున్నాడు ఇక్కడ? యేసే క్రీస్తు అయి ఉన్నాడు అనేటువంటి మాట మరలా లేఖనాలని మరి ఒక చోట రుజువుపరుస్తూ ఉంటే అక్కడేం జరిగిందంట? వారు ఎదురాడి దూషించడం స్టార్ట్ చేశారంట. ఆలోచించండి. ఇప్పుడు ఇది యేసు ప్రభు గురించినటువంటి లేఖనము అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా? కాదు అన్నట్టు ఏం చేయాలి? కాదు అని చూపించాలి లేఖనం. అలాగొకటి ఏం స్టార్ట్ చేశారంట? దూషణం. నోటికి వచ్చినట్లు మాట్లాడడం. ఇంకా పొద్దునే ఇంకా శేఖర్ అని ఒక మాట చెప్పాడు, మా నంబర్లు ఇచ్చాము యూట్యూబ్లో, మాకు ఎన్ని కాల్స్ వస్తాయో మాకు తెలుసు, ఎన్ని ఇబ్బందులని. అంటే
సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్టు మాట్లాడాలి తప్ప దూషించడానికి కాల్ చేయడం, ఏమండి నీ అంతు చూస్తామనడం, లేదంటే పేరు పెట్టి దూషించడం, లేదా ఇంకొకటో చేస్తూ ఉంటారు అనమాట. అంటే దీని అంతటి వల్ల వీళ్ళు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే వీటన్నిటికీ సిద్ధపడి ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నామన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అర్థమవుతుంది? మనము యేసు దేవుని కుమారుడు అని చెప్పడానికి సిద్ధపడ్డాము అని అంటే నిందలన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి, అందుకనే తెలంగాణలో ఒక సామెత ఉందంట, కీడెంచి మేలెంచి అనాలంట. ఏమంటే రాబోయే కీడుని తలంచుకొని మేలు నెంచుకోవాలంటే, సిద్ధపడాలంటే మేలుకి. అలాంటి కీడు ఈ క్రైస్తవులలో జరుగుతుంది. మనల్ని ఎవరైనా అన్యజనులు ఎవరైనా అంటున్నారండి, మనల్ని ఏమైనా మనకి ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది అన్యజనుల నుంచి? వాళ్ళ నుంచి ఏ అబ్జెక్షన్ రాదు. కాకపోతే వాళ్ళు ఇంకా షేర్ చేస్తున్నారు మన వీడియోస్. అదే మన వీడియోస్ కానీ మన కంటెంట్ కానీ అన్యజనులు షేర్ చేస్తారు, కానీ క్రైస్తవులు అనబడినటువంటి వారు ఈ యొక్క సత్యానికి అడ్డుపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి అర్థమవలసింది ఏంటంటే విశ్వాసం మూలము కాని పాపం చేస్తున్నాము. ఇక్కడ పౌలు అంటున్నాడు, వాటన్నిటిని ఎత్తి చూపించినా కూడా ఎదురాడి దూషించినప్పుడు మీ జీవితాలకు మీరే ఉత్తరవాదులు. నా పని ఏముంది, నేను చేశాను, ఇక మీద నేను ఎక్కడికి వెళ్తా? అన్య జనుల దగ్గరికి వెళ్తాను. అన్య జనుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను? మళ్ళా సువార్త ప్రకటిస్తాను. ఏమని? అది అన్య జనులకు వెళ్ళినా కూడా తిరిగి మరలా ధర్మశాస్త్రాన్ని బోధించలేదు ఆయన. ధర్మశాస్త్రంలో నుండి రాయబడినటువంటి యేసు ప్రభువును బోధించాడు. అందుకనే రోమపత్రికలో రాయబడినటువంటి మాట ఎంత చక్కగా ఉంటుంది. దేవుడు తన కుమారుడు అన్నటువంటి మాట నుంచి చదువుదాం. మొదటి అధ్యాయం. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. చూసారా, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. చూసారా, నిరూపింపబడెను అంటే ఎక్కడ నిరూపించాడు? యూదుల ముందు నిరూపించాడు, అన్యజనుల ముందు నిరూపించాడు. అంటే అందరికీ ఒక్కటే మూలం అన్నటువంటి మాటకు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన టైటిల్ మర్చిపోకూడదు. ఓకే, అన్యజనుల ఎదుట యేసు దేవుని కుమారుడని ప్రకటించాడు, యూదుల ఎదుట యేసే క్రీస్తు అయి ఉన్నాడని, యేసు దేవుని కుమారుడని నిరూపించాడు. ఇప్పుడు అందరికీ ఒక్కటే మూలం అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసము. ఏమండి, విశ్వాసము చదువుదాం మళ్ళా ఎఫెసీ పత్రికలో. విశ్వాసము ఒక్కటే అన్నటువంటి మాట కదా. 4వ అధ్యాయం 4. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అంటున్నాడు. చూసారా, అంటే ఇప్పుడు విశ్వాసం ఒక్కటే అయ్యింది. ఎవరికి? పాత నిబంధనలో ఉన్నటువంటి పెద్దలకి. అంతకుముందు పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము రాక మునిపే వాళ్ళందరూ దేవుని యందు నిరీక్షించారు కనుక వాళ్ళకు కూడా ఎవరు? విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తే. ఇప్పుడు ఒక విషయం హెబ్రీ పత్రికలో రాయబడింది, అంటే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదంట. ఏమంటే ఎంత వండర్ఫుల్ మాట అది. అబ్రహాం అయినా, ఏమంటే అంతకు మునుపు హేబేల్ అయినా, వీళ్ళందరూ కూడా మనము లేకుండా సంపూర్ణులు కారు అని అంటే మనము యేసు ప్రభునందు ఎలాగైతే విశ్వాసం ఉంచామో వాళ్ళు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అంటే వాళ్ళు చనిపోయారు కదా యేసు ప్రభు వచ్చేలోపే, అంటే చనిపోయారు, కానీ ఇక్కడ వాళ్ళు మృతులా సజీవులా? ఇప్పుడు సజీవులు అంటే పరదేశంలో ఉన్నా కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మరలా ఈ లోకానికి వస్తున్నాడు, మరలా మమ్మల్ని దేవుని యొద్దకు చేరుస్తాడన్నటువంటి నిరీక్షణ ఎవరిలో ఉండాలి? ఆల్రెడీ యేసు ప్రభు రాకముందే చనిపోయినటువంటి వాళ్ళకి నిరీక్షణ అది. ఇది మనకు నిరీక్షణ ఇప్పుడు. అంటే అందరికీ ఒకటే మూలం, విశ్వాసం అందరికీ ఒకటే. పెద్దలకోటి మనకోటి కాదు, పెద్దలకైనా మనకైనా అందరికీ ఒకటే. కానీ పెద్దల కంటే ముందు వాళ్ళు అప్పటికి యేసు ప్రభు రాలేదు కనుక వాళ్ళ యొక్క నిరీక్షణ దేవుని యందు ఉంది. ఇప్పుడు రెండవ రాకడలో అందరి నిరీక్షణ ఏది? యేసుక్రీస్తే. కాబట్టి ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభుని ఏమని విశ్వసించాలో అన్నటువంటి విషయంలో క్లారిటీ లేరు. ఓకే,
ఇప్పుడు ఒక మాట మనము మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట మనం చాలాసార్లు చూసుకున్నాం. మనం సబ్జెక్ట్ని అనుసరించి వెళ్తున్నాం కనుక 16వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, క్వశ్చన్ వచ్చిందండి యేసు ప్రభుకి, నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు? ఏమంటే ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి మన ఊర్లోకి వచ్చాడు అనుకోండి, మనకు ఫస్ట్ మన ఏరియాలోనే వస్తున్నాడు అనుకోండి, మనం సాధారణంగా పల్లెటూరులో పక్కా హుషారు ఉంటారు కదా, ఎట్లా ఒక కొత్త వ్యక్తి మన వీధిలోకి వస్తున్నాడు అని అంటే ఇంట్లోకి పోయే వాళ్ళు కూడా రోడ్డు మీద నిలబడి గమనిస్తూ ఉంటారు అనమాట. ఎవరు ఈ వ్యక్తి, ఎప్పుడు చూడలేదే, ఏ ఇంటికి వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు? యేసు ప్రభుకు ఒక డౌట్ వచ్చింది, తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వారు శిష్యులు చెప్తున్నారు, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియో, కొందరు ఏలియానియో, కొందరు ఇర్మియానియో, లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనిచున్నారని. చూసారా ఎవరి సాక్ష్యం ఎలా ఉందంట? మనుషుల సాక్ష్యం ఇది. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల సాక్ష్యం ఎలా ఉందో చూడండి. కొందరు ఏమంటున్నారంట? బాప్తిసం ఇచ్చి యోహాన్ అంట, ఏలియా అంటున్నారు, ఇంకొందరు మరికొందరు ఇర్మియా అంటున్నారు, ఎందుకు వచ్చిన కూడా ఎవరో ఒకరు ప్రవక్తల్లో ఒకరు అయింటారనేసి మరికొందరు. ఇదంతా మనుషుల సాక్ష్యం. ఇంతకు మునుపు మనం ఈ మాట చదవక మునుపు ఒక మాట చదువుకున్నాం యోహాను పత్రికలో. ఏమాట? మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. మరలా చదువుదాం ఆ మాట, చాలా జాగ్రత్త. మరలా ఆ మాట చదువుకొని ఇక్కడికి వద్దాం. చదవండి ప్రియులరా. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము ఎలాంటిదంట? బలమైనది, మరీ బలమైనది. అంటే ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఒక వ్యక్తి మన మధ్యలోకి వచ్చినాడు అనుకోండి, కొంతమంది ఏమో నా పేరు, లేదా నేనే కొత్త వ్యక్తిని కదా మీకు, నా పేరు కొంతమంది నవీన్ అన్నారు అనుకోండి, మీరు నవీన్ అంటారు. మరి కొంతమంది నా పేరు కుమార్ అన్నారు అనుకోండి, మీరు కుమార్ అంటారు. ఇంకొంతమంది ఇంకో పేరు పెట్టారు అనుకోండి, ఇంకో పేరు అంటారు. అప్పుడు ఏమవుతుంది? 3 గ్రూపుల్లో నేను ఎవరనేది క్లారిటీ ఉంటుందా? మీరందరూ వాక్యం వినడానికి వచ్చారు, వాక్యం చెప్పే వ్యక్తి కూడా ఒకరే, కానీ నా పేరు ఏమని అంటే మీరేమంటారు? ఒకరు నవీన్ అంటారు, ఒకరు కుమార్ అంటారు, ఇంకొకరు అంటారు. అప్పుడు నా గురించినటువంటి సాక్ష్యం మీకేం అర్థమైంది? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ మనుషుల సాక్ష్యాన్ని నమ్మొద్దు. ఇప్పుడు ఏమంటున్నాడు? చదువుదాం. ఏమంటున్నాడు? దేవుని సాక్ష్యము మరీ బలమైనది. ఏమని? దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే అంటున్నాడు. తర్వాత దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుని కుమారుని గురించినటువంటి సాక్ష్యం ఎవరైతే నమ్ముతారో ఆ సాక్ష్యాన్ని ఎవరు ఉంచారంట వాళ్ళ మదిలో? దేవుడే వాళ్ళ యొక్క మదిలో ఉంచాడు అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యము ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? ఏమండి? యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో జనులు ఇచ్చారు. వాళ్ళ సాక్ష్యం ఎలా ఉంది? దాని తర్వాత ఇంకొక విషయం కింద పక్కన పెట్టేసేయండి, పబ్లిక్ గురించి నాకు అనవసరం. ఎందుకంటే నేను ఎక్కువ టైం వాళ్ళతో గడపలేదు. ఈరోజు ఈ ఊరు అయితే రేపు ఇంకో ఊరు, ఈ పూట ఇక్కడ భోజనం చేస్తే ఇంకో పూట ఎక్కడ ఉంటానో తెలియదు. అలాంటి జర్నీ నాది. కాబట్టి వీళ్ళ గురించి పక్కన పెట్టేయండి. నా యొక్క ప్రతి అడుగు జాడ మీకు తెలుసు. కాబట్టి మీరేమనుకుంటున్నారు నా గురించి? అందుకు వారిని అడిగాడు. తెలిసిన వాడైతేనే చెప్తాడా, తెలియని వాడైతే చెప్తాడు? చెప్పండి. కొంతమంది ఉంటారు తెలియకుండానే ఏదో ఒకటి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. క్లాసుల్లో ఏదో ఒకటి ఆన్సర్ వస్తుందనేసి సైలెంట్గా ఉంటే ఏమీ రాదనుకుంటారని. ఎందుకంటే తప్పు చెప్తే టీచర్ ఏమన్నాడు, కరెక్ట్ వచ్చేటువంటి ఆన్సర్ వచ్చేంత వరకు అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే తప్పు చెప్పాడు అనుకోండి, ఆ బ్రదరు కాదు ఇంకా అంటుంటాడు. ఇలా తప్పుగా రెస్పాన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభు శిష్యులలో ముందు వచ్చాడు, సత్యంతో వచ్చాడు. చదువుదాం. ఏమంటున్నాడు? నీవు సజీవుడవకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. నీవు ధన్యుడిగా ఉంటావా? లేదా ఏమీ తెలియనటువంటి అయోమయంలో ఏమండి
అన్యుడిగా ఉంటావా? అన్యుడిగా ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు, అక్కడ నువ్వు కన్ఫ్యూజన్లో పడిపోతావు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే పేతురు చెప్పినటువంటి సాక్ష్యం నీలో ఉండాలి. దుఃఖపడేవారు ధన్యులు, ఆ ధన్యతనే మనకు తెలుసు. ఆత్మ విషయమై దినులైన వారు ధన్యులు, ఆ ధన్యత తెలుసు. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పేటువంటి ధన్యత యేసు ప్రభు చేతనే సొంతంగా మనం సాక్ష్యం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. ఏ ధన్యత కావాలి? ఆ ధన్యతలతో పాటు ఈ ధన్యత కూడా మనకు కావాలి. అర్థమైందా? ఆ ధన్యతలు ఉండాలి, దానితో పాటు ఈ ధన్యత కూడా అవసరం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూసారా, నరులు బయలుపరిస్తే ఎలా ఉంటది? యోహాను, ఇర్మియా గారు ప్రవక్తల్లో ఒకడు కదా. మరి దేవుడు బయలుపరిస్తే క్లియర్గా ఉంటుంది అనమాట. ఎవరి ఎదుట మనము మెప్పు కోరాల్సిన పని లేదు. దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యము చాలా బలమైనది. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే లోకమును జయించిన విశ్వాసము ఏమంటారు? లోకమును జయించిన విజయము మన విశ్వాసం అంటాడు. చూసారా, అంటే లోకాన్ని పట్టించుకోమేగా మనం అవసరం లేదు, ఎందుకంటే దేవుని సాక్ష్యము మరీ బలమైనది కదా. కాబట్టి లోకము ఎన్ని రకాలుగా యేసు ప్రభు గురించినటువంటి సాక్ష్యం ఎన్ని ఇచ్చినా మనకు అనవసరం. దేవుడు తన కుమారుని గురించినటువంటి సాక్ష్యం మనకు అవసరం. కనుక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఇప్పుడు లోకమంతా కూడా ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నా అప్పుడు లేనటువంటి రూమర్, అంటే ఆయన గూర్చి లేనటువంటి సాక్ష్యం ఈ మధ్య కాలంలో వచ్చింది. ఏది? అప్పుడేమో వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవక్తలలో ఒకడని కూడా చెప్పారు, కానీ దేవుడు అని మాత్రం ఎంత అంటే వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయంలో ఈ ప్రపంచంలో యూదులు ఉన్నంత క్లియర్గా ఎవరు లేరు. అర్థమైందా? దేవుడు ఒక్కడే, ఆయన అదృశ్యుడు, ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయంలో యూదుల కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు, అంటే గట్టిగా నమ్మేటువంటి వాళ్ళు. తర్వాత ఏమండి, ఇప్పుడు దేవుడు ఒక్కడే అనేటువంటి వారిలో వాళ్ళు కూడా అలాంటి పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లోనూ యేసును దేవుడిగా చెప్పలేదు. కానీ నేటి కాలంలో వచ్చింది ఇదంతా. అర్థమైందా? ఒకవేళ యేసు ప్రభు అప్పుడే దేవుడు అయితే దేవుడు అని కొంతమంది ఒక్కరైనా, కొందరు ఇర్మియా అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరేమో యోహాన్ అన్నారు, మరికొందరు ప్రవక్త అన్నారు, ఒక్కరైనా దేవుడు అని చెప్పలేదా? ఒక్కరైనా చెప్పాలి కదా. అప్పుడు చెప్పని సాక్ష్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆలోచించండి. కాబట్టి మనల్ని అందరినీ అపవాది విశ్వాస విషయంలో భ్రష్టులను చేయడానికే ఈ క్రొత్త సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు, లేదా కొత్త దేవుణ్ణి తీసుకొచ్చాడు. కొత్త దేవుడు ఎవరు? యేసు. దేవుడు ఏమన్నాడు? నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. అంటే దేవుని తర్వాత ఇంకో దేవుని, కొత్త దేవుణ్ణి తీసుకొచ్చారు. ఇలా మనము విశ్వాస విషయంలో భ్రష్టులుగా మారిపోతున్నాం. కనుక విశ్వాసం మూలము కానీ ఏదో అది పాపం కనుక మనం విశ్వాస విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. అయితే మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఎందుకు మనుషుల సాక్ష్యాన్ని ఎందుకు ఎక్కువగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు జనాలు అంటే, యేసు ప్రభు కూడా దేవుడే, నమ్మితే పోయేదేముంది? నిత్య జీవం తప్ప. ఏమంటే యేసు ప్రభు కూడా దేవుడే, నమ్మితే పోయేదేముంది? నిత్య జీవం తప్ప. ఎంత సింపుల్గా తీసేస్తున్నారండి ఇది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం బోధకుని నమ్మినప్పుడు. అర్థమవుతుందా? బైబిల్ని పరిశీలించడం తప్పిపోయి బోధకుని నమ్మినప్పుడు మనం ఇవన్నీ నమ్మేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా మనం అభిమానులుగా మారడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం క్రైస్తవులుగా. ఏమండి, క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఏ సేవకునికి అభిమానులుగా మారకండి. యేసుప్రభు అన్నాడు ఏమని? తండ్రిని స్తుతించండి, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కి ఆయన్ను మాత్రమే సేవించండి అన్నాడు. అంటే ఇంత గొప్ప చేశానే, నన్ను సేవించు, లేదా నన్ను పొగుడు, లేదా నన్ను మహిమపరచు అనలేదు. యేసుప్రభు కూడా ఏమన్నాడు? నా తండ్రిని మహిమపరచు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే మనుష్యులను చూసుకొని, అంటే పలానా గొప్ప సేవకుడు చెప్పాడు కాబట్టి యేసుప్రభు దేవుడని, ఆయన దేవుడే, ఏ సాక్ష్యం అడగం మనం, ఆయన దేవుడే.
ఎవరి సాక్ష్యం అవసరం లేదు. బైబిల్లో దేవుని సాక్ష్యం అవసరం లేదు, ప్రవక్తల సాక్ష్యం అవసరం లేదు, ఏమంటే అపోస్తలుల సాక్ష్యం అవసరం లేదు, ఆఖరికి దయ్యాల సాక్ష్యం కూడా అవసరం లేదు. మా బోధకుని సాక్ష్యమే చాలు. ఇవన్నీ ఎప్పుడు తయారవుతాయంటే మనము అభిమానం ఎక్కువైనప్పుడు. కాబట్టి బైబిల్లో కొంతమంది అభిమానం పెంచుకున్నారు. ఆ అభిమానం ఎక్కడికి దారి తీసిందో కూడా చూపిస్తాను మీకు. ఓకే, కొంతమంది యేసు ప్రభు అంటే చాలా అభిమానం అన్నమాట. వాళ్ళకి ఎంత అభిమానం అంటే యేసు ప్రభు మాట అంటే కూడా లెక్కలేదనమాట, అంత అభిమానం వాళ్ళకి. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం, 38, 39. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38, 39. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచి. చాలమ్మా, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికి, లూకాసు వార్తలోకి. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము. అంటే అభిమానము మనల్ని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్తుందో మీకు చూపిస్తున్నాను అంతే. లూకాసు వార్త 22వ అధ్యాయం 47 నుంచి చదువుదాం ప్రియులరా. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగంటే ఆయన ఎక్కడున్నాడు? అప్పటికి గెస్తెమనే తోటలో ఉన్నాడు యేసు ప్రభు. ఇక ఆయన్ని పట్టుకోవడానికి సైనికులు వస్తారు. వాళ్ళందరూ ఆయన్ని బంధించి తీసుకెళ్తారు. ఆ సందర్భం జరగక మునుపు కొంత సమయంలోనే ఈ మాటలు జరుగుతాయి, ఈ సంభాషణ జరుగుతుంది. జనులు మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి 12 మందిలో యూదా అనబడిన వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యుద్ధకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుగుదుమా అని ఆయనను అడిగిరి. చాలు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ఏమండి చెప్పండి. శిష్యులు కదా. ఏమన్నారంట? ప్రభువా, కత్తితో నరుగుదుమా. ఇప్పుడు అదే అధ్యాయము 36వ వచనం చదువుదాం. 35 నుంచి 35, 36. ప్రజలు నిలవబడి చూస్తుండే. అదే అధ్యాయము 35, 30. చూసారా? అంటే ఇప్పుడు దయ్యాల మీద, దుష్ట శక్తుల మీద ఆయన వారికి అధికారం ఇచ్చినప్పుడు, నేను రాకమునుపే మీరు ఆ గ్రామంలోకి వెళ్ళి స్వస్థతలు చేయండి, అద్భుతాలు చేయండి అని పంపించినప్పుడు వాళ్ళకి ఏమైనా తక్కువైందా అని శిష్యులను అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఏమీ తక్కువ కాలేదు ప్రభు అన్నాడు. తర్వాత అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవాలను. చాలా ఏమంట? కత్తి లేనివాడు ఇంతకీ అక్కడ కత్తితో నరుకుదామన్నటువంటి ప్రశ్న ఎందుకు వచ్చింది తెలుసా? ఇక్కడ కత్తి కొనుక్కున్నారు వాళ్ళు. అర్థమైందా? వీళ్ళేమనుకున్నారు? ఇది రైట్ టైం అనుకున్నారు అనమాట దాడి చేయడానికి. అమ్మయ్య, 3.5 సంవత్సరాల్లో బాగా ప్రిపేర్ అయిపోయాము. ఎప్పుడెప్పుడు వస్తుందా మా రాజ్యము, ఫిజికల్ రాజ్యము, శరీర సంబంధమైన రాజ్యము, ఈ బానిసత్వంలో నుంచి బయటికి వెళ్ళాలి అనుకొని కత్తి వారి దగ్గర ఉంది కదా. కాబట్టి యూదా దగ్గరికి రాగానే, ప్రభువా, కత్తితో నరకుదమా అన్నారు. ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభు అన్నాడా? రైట్ కానీ అన్నాడా? ఏమని? 49 వచనం చదువు. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రజానా యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగనరికెను. చూసారా? నరుకుదమా అని క్వశ్చన్ వేసింది ఈయనే, ఆన్సర్ కూడా తీసేసుకున్నాడు అనమాట. యేసు అరే ఆగండ్రా అనే లోపు వేసేసాడు, అక్కడ చెవి తెగిపోయింది. ఎంత స్పీడ్ ఉన్నారు చూసారా? దీని అర్థం ఏంటి? నీకు అభిమానం పెరిగితే ఇట్లే ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు ప్రారంభంలోనే ఏమని చెప్పాడు? కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, నిన్ను కుడి చెంప మీద కొట్టడానికి ఎడ చెంప కూడా ద్రిప్పు. అంటే అసలు దాడే చేయొద్దు, ఒకవేళ కొడితే కొట్టించుకోరా అని యేసుప్రభు చెప్తే, వీళ్ళకి అభిమానం ఈలోపు ఈ 3.5 సంవత్సరాల అభిమానం ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు?
యేసు ప్రభు చెప్పకున్నా హత్య చేయడానికి దిగజారారు. చూసారా, అభిమానం అనేది అంత భయంకరమైనది. అంటే దేవుని మాటలు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువు నీతో ఉన్న అభిమానం పెంచుకుంటే నువ్వు దేవుని ఆజ్ఞని మీరే అవకాశం ఉంది. కాబట్టి బోధకుల ఎదుట మనం అభిమానం అనేది చాలా వీలైనంత వరకు కట్ చేసి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనకు నిత్యజీవం. అర్థమైందండి? కాబట్టి ఇన్ని విషయాలు ఎందుకు మీతో చెప్తున్నాను? ప్రపంచ క్రైస్తవులందరిలో విశ్వాసులు ఎవరు అంటే ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళు, ఆయన నమ్మిన వారికి ఆయన ఖచ్చితంగా ఫలం దయచేస్తాడని, ఆ ఫలం యేసుక్రీస్తులందు ఉందని, దేవుడు ఆయన యందు ఉంచాడని నమ్మి, ఆయన దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఏమండి మనమే విశ్వాసులం. ప్రపంచం గురించి తర్వాత మాట్లాడదాం, తర్వాత సంగతి. నేను పొద్దున మంచిగా అన్న మాట్లాడాను. ప్రపంచం గురించి తర్వాత సంగతి. మనం మాట్లాడితే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా నోరు తెరిస్తే అది ప్రసంగం ప్రారంభమే వాళ్ళు ఇట్లా అంటాము కదా. మనం ఎట్లా ప్రారంభం ఎట్లా ఉంటుంది? బయట వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. వీలైనంత వరకు మనం బైబిల్లో కావాల్సినటువంటి ఉపమానాలు అన్నీ ఉన్నాయి, వాటిని దాటకుండా మనం చెప్పాల్సినటువంటి సందేశం చెప్పొచ్చు, ఎవరిని ఉద్దేశించకుండా. కాబట్టి మనము అన్యజనుల ఎదుట మెప్పు పొందాలి. ఎందుకంటే యేసుప్రభు ఎలా ఉన్నాడంట? మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎదిగి వర్ధిల్లాడా వర్ధిల్లు చుండెనా? వర్ధిల్లు చుండెను అంటే ఆయన ఉన్నంత వరకు, ఆయన భూమి మీద ఉన్నంత వరకు ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. అది దాని అర్థం. కనుక ఇలా ఇన్ని విషయాలు మనకు దేవుడు తన తన ఆత్మచేత మనకందరికీ బోధించాడు. కనుక ఇందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పూజార్హమైన నామానికి వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ నేను ఎంత గొప్ప మాటలు మాకు తెలియజేశారు. ఇందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. అవును తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, మాకు కావాల్సినటువంటి నైనా ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు మీ యొక్క ఆత్మచేత మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.